హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ రెసిపీ ఏంటంటే మై మామ్స్ స్పెషల్ రొయ్యల వేపుడు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మినిమం గ్యారంటీ రెసిపీ. అండ్ మా మమ్మీ వచ్చేసి ఇది చిన్నప్పుడు చేసేది, కాకపోతే గ్రేవీ వర్షన్లో చేసి పెట్టేది. నేను దాన్ని వేపుడు వర్షన్లోకి మార్చి మీకు చూపిస్తున్నాను. ఓకేనా? పక్కా ట్రై చేయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తే మాత్రం ఇది పక్కా చేసి పెట్టండి, ఎందుకంటే ఇది చేశారు అంటే ఫుల్ ఇంప్రెస్ అయిపోతారు. అండ్ ముందే చెప్తున్నాను, ఎక్కువ చేయండి, ఎందుకంటే అస్సలు మిగలదు. ఓకేనా? నేను ఇది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఇలాగా ఒక కడాయి కానీ ఏదైనా పాట్ కానీ తీసుకొని ఒక 4 లీటర్స్ వాటర్ పోసుకోండి. అంటే ఆ పాట్ నిండా నీళ్లు పోసుకోండి. నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఆ 1 కేజీకి తగ్గట్టు రెసిపీ చెప్తున్నాను. మీరు దాన్ని బేస్ చేసుకొని పెంచుకోవాలా తగ్గించుకోవాలా చూసుకొని యాడ్ చేసుకోండి. దానిలోకి ఒక 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా మరగనివ్వాలి. మరిగించిన తర్వాత శుభ్రం చేసుకున్న రొయ్యలన్నిటినీ ఇలా వేసి ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 10 మినిట్స్ బాయిల్ అయిన వెంటనే తీసేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. రొయ్యలు ఎక్కువసేపు బాయిల్ చేశారంటే రబ్బరీగా అయిపోతాయి. ఓకేనా? సో ఎప్పుడన్నా సరే రొయ్యలు క్లీన్ చేసుకునేటప్పుడు డీవెయిన్ చేసుకోండి. అంటే నరం లాంటిది ఒకటి ఉంటుంది, అది ఇంటెస్టైన్ అనమాట, అది తీసేసుకోవాలి. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలాలో 1 ఇంచ్ చెక్క, 1 స్టార్ అనీస్, ఒక 7-8 లవంగాయలు, ఒక బిర్యానీ ఆకు, 4-5 ఇలాచి, ఒక 1 టీ స్పూన్ రాతి పువ్వు, ఇవన్నీ బ్లెండ్ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకొని మసాలా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకోండి. దానిలోకి 1 కప్ ఆయిల్ పోసుకోవాలి. ఈ రెసిపీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో 1 కప్ ఆయిల్లో 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇట్లా స్ప్లటర్ అనమాట, చిట్టపట్టలు ఆడించాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 చిల్లీస్, సన్నగా తరిగిన చిల్లీస్ వేసుకొని స్లైట్గా ఇట్లా వేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు 2 మీడియం సైజ్వి తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి ఇవి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్స్ మాడనివ్వద్దు. లైట్ ట్రాన్స్లూసెంట్గా అవ్వాలి అంతే, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వద్దు. ఎందుకంటే నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగేటప్పుడే ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫామ్ అయిపోతుంది. కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు లైట్గా మీకు సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ వేస్తే ఫాస్ట్గా ఫ్రై అవుతుంది ఆనియన్. సో సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి చక్కగా వేయించుకోండి. ఆ రా స్మెల్ ఏదైతే ఉందో, రానెస్ మొత్తం పోయి నీట్గా వేగాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం బాయిల్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ష్రింప్, అవి వేసేసి మొత్తం కలిపేలాగా మిక్స్ చేసుకోండి. నేను రొయ్యలు 2 టైప్స్ ఉంటాయి, ష్రింప్ అంటారు, ప్రాన్స్ అంటారు. ష్రింప్ ఏంటంటే సీలో నుండి వచ్చే రొయ్యలు అనమాట, ప్రాన్స్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ రొయ్యలు. సో అదే డిఫరెన్స్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే పెప్పర్ కూడా వేస్తాము. అండ్ మళ్ళీ సాల్ట్ వేసాను. చెక్ చేసుకోండి సాల్ట్ ఎంత వేస్తున్నాము, సరిపడా వేస్తున్నామా, లేక టూ మచ్ సాల్టీగా అయితే బాగోదు, అందుకని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాల జీలకర్ర పొడి అండ్ ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి వేసి చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడిపోతే అస్సలు బాగోదు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఒక 1 కప్ తరిగిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. అంతే, సింపుల్. ఇప్పుడు మళ్ళీ 2 రెమ్మల కరివేపాకు తీసి వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే, మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది మొత్తం ఈ ఫ్రైలో ఇలా చల్లేయండి. మొత్తం ఇలా చల్లేసి శుభ్రంగా మిక్స్ చేసుకోండి. అంతే. నెక్స్ట్ సెకండ్ నుండి రూమ్ మొత్తం గుమగుమలాడే స్మెల్ వస్తుందన్నమాట. ఈ మసాలా అంత గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. ఇదొక్కటి వేసి చాలా రకాల ఫ్రైస్ మీరు తయారు చేసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్ ఫ్రైస్ మాత్రమే. ఇదే ప్రాసెస్లో చికెన్ చేయొచ్చు, మటన్ చేయొచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు. ఒకటే మసాలా పౌడర్తో మీరు డిఫరెంట్ ఐటమ్స్ చేసుకోవచ్చు, అది కూడా సూపర్ టేస్టీగా ఉండే ఐటమ్స్. మర్చిపోకుండా మసాలాని మాత్రం నోట్ చేసుకోండి. ఓకే?
ఇప్పుడు వచ్చేసి అసలు స్టార్ ఐటమ్ ఏంటంటే కసూరి మేతి. ఒక గుప్పెడు కసూరి మేతి తీసుకొని ఇలాగ క్రష్ చేసి పైన చల్లండి. అండ్ ఇప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే కసూరి మేతి మాడిపోతే ఒక రకమైన వియర్డ్ స్మెల్ వస్తుంది. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దాట్. అందుకని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా 2 to 3 minutes వరకు సాటే చేయండి. అంతే, అద్భుతమైన ష్రింప్ వేపుడు అంటే రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. హాట్ రైస్తో తినండి, చాలా బాగుంటుంది. రోటీతో కూడా తినచ్చు, బట్ రైస్తో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. అండ్ నాకు ఇంకా ఏమేమి నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్ నాన్ వెజ్ ఇండియన్ రెసిపీస్ ఆర్ ఎనీ అదర్ క్విజీన్ ఎలాంటివి కావాలి అని అనుకుంటున్నారు చెప్పండి. సో దట్ నాకు రకరకాల ఐడియాస్ వస్తే నేను మీకు కొత్త వీడియోస్ తీసుకురావడానికి నాకు హెల్ప్ అవుతుంది. అన్నట్టు మర్చిపోయాను, నేను ఇన్స్టాగ్రామ్లో ఉన్నాను, టిక్టాక్లో ఉన్నాను, ఫేస్బుక్లో కూడా ఉన్నాను. సో ఇక్కడ లింక్ ఇస్తున్నాను, చూడండి, చూసి ఫాలో అవ్వండి.